అక్కడ ఉన్నాడు. మీరు వేసిన అదేంది ఆ బాంబులకు ఆ మన పాయింట్ హోల్ పడ్డది అప్పట్లో. కరెంటు కోతల గురించి ఈయననే చెప్పాలి, చంద్రబాబే చెప్పాలి. వారవ్వా ఏమి నీతి! ఏంటంటే 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు అట. ఆ నాయన ఏ తొర్రల నుంచి నాయన నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ఆయన 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు అన్నాడు కదా, ఎక్కడి నుంచో ఒకసారి చెప్పరా? మీ చంద్రబాబు నిరంతర విద్యుత్ కోతలకు ఆద్యుడు. మీ చంద్రబాబు తెలంగాణకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు, మీ నాయకుడు అప్పట్లో. ఇగో జయపాల్ రెడ్డికి శ్రీ సోనియా దయతోనే తెలంగాణకు విద్యుత్ వెలుగులు. సిగ్గన్న అనిపించలేదు కొంచెం ఇది చెప్పనీకి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతన్నలు అంటున్నారు. ఏంది సోనియా గాంధీ జయపాల్ రెడ్డి కృషి చేసిల్లా? యానుండయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 24 గంటల కరెంటు ఆద్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి రేవంత్ అన్న. ఏమన్నా ఏం అబద్ధం ఇది? ఏదో పగటేసి గాడగాక నేనే వెంకట్రామన్ని నేనే పిట్టల దూరం అన్నట్టు ఈ పిట్టల దూరం ముచ్చట్లేందా రేవంత్ రెడ్డి గారు? 24 గంటల కరెంటుకు మీరు ఆద్యులా? ఏ తొర్రల నుంచి నాయన, ఏ ఎలకపోక్కల నుంచి నాయన? 24 గంటల కరెంటుకు ఆద్యుడు చంద్రబాబు. ఓ అయ్యా, ఇది 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 తెలంగాణ ప్రాంతం. ఈ మాట పట్టుకొని ఊళ్ళలో తిరుగు, ఇదే ముచ్చట చెప్పుకుంటా ఊళ్ళలో అంటున్నారు. నీకు సర్పంచ్ ఎన్నికలలో కోటు కూడా వేయరు, తరిమి కొడతారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబు. ఏం అబద్ధాలయ్యి? ఎవరిని మోసం చేద్దామని? యోగి ఇట్లుంటది ఈయన కథ చూడురి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో అనుబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బయట పెట్టుకున్నారు. 24 గంటల విద్యుత్కు ఆద్యుడు చంద్రబాబేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ దానిని అమలు చేశారని చెప్పారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. విద్యుత్ రంగంపై సోమవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ వాళ్ళేదో బీఆర్ఎస్ అంటే తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ దగదగ మెరిసిపోతున్నట్లుగా ఎంతకాలం ఉదరగొడతారు? తెలంగాణకు హైదరాబాద్ కు పెట్టుబడులు తీసుకురావాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల కరెంటు ఇవ్వాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి విస్తరించారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు విద్యుత్ కోతలు లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని ఇండస్ట్రీలు ఈ నగరానికి వచ్చాయి. ఇప్పుడు తెలంగాణకు వస్తున్న ఇగో చూడు ఎంత దోస్తానం ఉంచి ఏంది నేను చెప్పలే. ఈయనది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వత్తాసు వలుపుతున్నారు. మొన్నటికి మొన్న ఓ సభలో కమ్మవారికి వెల్కమ్మా, తెలంగాణ ఉన్న మా కులాలు గజ్జివిక్తున్నాయి అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? తెలంగాణ నువ్వు రెడ్డి నేను రెడ్డి అని తెలంగాణలో ఉన్న కులాలన్నిటికీ స్వాగతం లేదా? ఇక్కడ ఉన్న ఈ ప్రాంత బిడ్డలకు పెద్దపీట వేయవా? ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి నువ్వు హైలైట్ చేయవా? ఇక్కడ ఉన్న సబ్బండ వర్గాలను కూడా నువ్వు అభివృద్ధి చేసే దిశగా ఉండాలి. కానీ కమ్మవారికి స్వాగతం ఏంది? నీ స్టేట్మెంట్ లేదయా? నువ్వు తెలంగాణ నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయాలనుకుంటే ఓకే, మాకు చాలా సంతోషం. నువ్వు రాజీనామా చేసి వెంటనే వెళ్ళిపో. నేను తెలంగాణలో అబ్బురపరిచే సంబరాలను నేను ఏర్పాటు చేస్తా రాష్ట్రం మొత్తం. నీకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు కమ్మవారినో లేకపోతే మీ చంద్రబాబే తోపు తురుమని పొగడాలనుకున్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నువ్వు రాజకీయాలు చేసుకో. మా తెలంగాణలో బంధు పెట్టు. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమ చరిత్రలో లేవు. నువ్వు తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఎక్కడ కూడా కానరాలే. కంటికైనా కానరాడు చూడు అంటారు కదా, అట్లుంటది. నువ్వు కాదంటే అట్లా చూసుకో. కానీ ఏంది ఇది? 24 గంటల విద్యుత్కు చంద్రబాబు ఆద్యుడని ఇక చూసిర్రా? ఇంకా మర్చిపోతలేడు ఆయన. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటాడు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నా అనుకుంటాడు. నేను తెలుగుదేశం పార్టీ సీఎం అనుకుంటుండో ఏమో రేవంత్ రెడ్డి. కూడా గుర్తు చేయరాదు రా మంత్రులు ఎమ్మెల్యేలు? ఆ పిఆర్ఓ వ్యవస్థ ఉంటదిగా, కోటరీ ఏం చేస్తున్నారా చెప్పుర్రు జరా. సార్ మీరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిళ్ళు, మనం తెలుగుదేశం పార్టీలో లేము, మన అధ్యక్షుడు చంద్రబాబు కాదు, మన అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మనది జాతీయ పార్టీ, అది జాతీయ పార్టీ అని చెప్పుకో కాదు. మీ గురువు గారు ఆయన కాస్తారు, జర యాది మరూరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కనీసం వీళ్ళు ఉంటున్నారు కాబట్టి అట్లా ఫీల్ అన్న గారి అని చెప్పుర్రు ఆయనకు సలహాలు. ఈయన అంటే 24 గంటల విద్యుత్. ఓ ఆయన బషీర్బాగ్ కాల్పులకు దొంగలు ఎవరు? అప్పటి ప్రాణాలకు వెలకట్టిస్తావా? ఆ రోజు నా తండ్రికే జరగరాంది జరిగితే పరిస్థితి ఏమై ఉండిరు? ఒక కుటుంబంలో బాధితుడిగా మాట్లాడుతున్నా ఏమో పరిస్థితి. నీ నోటికి ఏదత్తా అది మాట్లా. నువ్వు సీఎం కావచ్చు బై, ఇక్కడ ఓటర్ గుర్తుపెట్టుకో. నువ్వు ఉండాలన్నా నేను పీక్ పడేయాలన్నా మాదే, ఇది మాది.
నువ్వు ఏదో అనుకుంటాను, సీఎం సీట్లలో కూర్చోబెట్టింది మేమే, నిన్ను అలకెళ్ళి దించుడు కూడా మేమే. ఏమో తమాషా చేస్తా ఉన్నారు మొత్తం. చంద్రబాబు ఏందండి చంద్రబాబు? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంత దారుణంగా ఇంత ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరికీ చూపెట్టమని చెప్పు. ఇక చూడు 24 గంటల విద్యుత్ కట్టే ఈయన బాధ్యుడట, ఆద్యుడట. 24 గంటల విద్యుత్ కు సంబంధించి ఆద్యుడు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఎంత దారుణం అండి.